డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సరే. సో చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ డబ్బు మన దగ్గరికి రావడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కొందరు మెడిటేషన్ రూపకంగా, ఇంకొందరు టెక్నిక్స్ రూపకంగా, ఇంకొందరు మనీ మేనిఫెస్టేషన్స్ అనుకుంటూ ఇలా రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. బట్ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి ఏదో ఒక బ్లాకేజ్ ఉండడం వల్ల వాళ్ళు అనుకున్న మనీ వాళ్ళ దగ్గరికి రాకపోవడం జరుగుతూ ఉంది. అలా కాకుండా వాటిని అన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి మనీ రావాలి అంటే మనం ఇంకెలా చేయొచ్చు అంటారు? అసలు డబ్బు గురించి మీరేమనుకుంటున్నారు? ఏదైనా చేయగలుగుతుంది మేడం. మనీ మేక్స్ మెనీ థింగ్స్ మెనిథిక్స్ కదా. సో అంటే డబ్బు అనేది ఒక శక్తి, అంతే. ఒక మనిషిని విడగొట్టాలి అన్నా ఒక మనిషిని ఉంది. సో ఆ డబ్బు మీద ప్రతి ఒక్కరికి కూడా ఒక అభిప్రాయం అనేది ఉంది, ఒక ఒపీనియన్ ఉంది. అంటే నేను కష్టపడితేనే డబ్బు వస్తుంది అంటే ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళని చూసినప్పుడు కూడా మనకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి వద్దన్న డబ్బు వస్తుంది, మనకు కావాలన్న డబ్బు రావటం లేదు అని కొంతమంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా అంటే వాళ్ళు అంటే వాళ్ళకి డబ్బు ఎందుకు వస్తుంది, నీకెందుకు రావట్లేదన్న ఆలోచన లేదు అక్కడ. వాళ్ళని చూసినప్పుడంతా మనకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి వద్దన్న డబ్బు వస్తుంది, మనకు కావాలని ఇంత కష్టపడుతున్నా మనకు డబ్బు రావటం లేదు. వాళ్ళకి చాలా సులభంగా సునాయాసంగా వచ్చేస్తుంది డబ్బు. ఏంటి అనేటటువంటి ఒక చిన్న థాట్. డబ్బు ఎవరికి కూడా ఈజీగా రాదండి. దానికి మనం పర్ఫెక్ట్ మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకుంటే తప్ప డబ్బును మనం పొందలేం. డబ్బును పొందడం చాలా ఈజీ ఎప్పుడు మనం దాన్ని ప్రేమించినప్పుడు, మనం దాన్ని గౌరవించినప్పుడు, దాన్ని మనం ఆకర్షించినప్పుడు. డబ్బు రాను అని అనదండి కదా. పేదోడి దగ్గర ఉంటుంది డబ్బు, డబ్బున్నోడి దగ్గర ఉంటుంది, అందరి దగ్గర ఉంటుంది. మనకి మనీ సినిమాలో చెప్పినప్పుడు అమ్మ చుట్టం కాదు, అయ్య చుట్టం కాదు కదా, వస్తుంది. వాళ్ళ దగ్గర లేదు నా దగ్గర ఉంది అనేటటువంటి ఆలోచన అని కాకుండా డబ్బు ఎవరి దగ్గరికైనా వస్తుంది. కానీ నువ్వు దానిని రిసీవ్ చేసుకునేటటువంటి పద్ధతి, నువ్వు దానిని చూసేటటువంటి పద్ధతి, నువ్వు ఆకర్షించేటటువంటి విధానము, నువ్వు దాన్ని ఎంత ప్రేమిస్తావో అది నీ దగ్గర ఉంటుంది. నువ్వు ఎంత గౌరవిస్తావో అది నీ దగ్గర ఉంటుంది. సో డబ్బు ఎప్పుడూ కూడా జీవనదిలో నీటి ప్రవాహం వలె నా వైపు వస్తూనే ఉంటుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. వస్తుంది. ఎందుకు వస్తుంది? నేను ఆకర్షిస్తున్నాను కాబట్టి వస్తుంది. నేను పిలిచే పిలుపులో ఆప్యాయతతో పిలుస్తున్నాను కాబట్టి వస్తుంది. నేను గౌరవిస్తున్నాను కాబట్టి వస్తుంది. సో డబ్బును పొందాలి అని అంటే మీ మనసులో ఉన్న కొన్ని నెగిటివ్ థాట్స్ని తీసేయాలి. డబ్బుని ఇప్పుడు ఈరోజు నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, లేదా ఒక 10,000 ఉంది, ఒక 5,000 ఉంది. ఉన్నదానికి ముందు నువ్వు థ్యాంక్స్ చెప్పగలగాలి. 5 ఉంది కదండి అంటే 5 ఉంటే 5 డబ్బులు కాదా? డబ్బే అది. ఈ 5,000తో నువ్వు ఎన్నో పనులు చేయొచ్చు. చెయ్యాలి అని అంటే నువ్వు ఎన్నో పనులు చేసుకోవచ్చు. 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు చేసుకోవచ్చు పని. 5,000 ఉంటే చెయ్యకూడదు అని లేదు. కాబట్టి ఉన్న డబ్బుని ముందు హ్యాపీగా స్వీకరించడం మొదలుపెట్టండి. ఈరోజు నా దగ్గరికి వచ్చినటువంటి డబ్బుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడైతే కృతజ్ఞత తెలియజేస్తానో అది ఇంకొంత డబ్బును ఆకర్షించడం మొదలు పెడతాను. నా దగ్గర ఉన్న డబ్బు మరింత డబ్బును ఆకర్షిస్తుంది. అందుకు డబ్బుకి కృతజ్ఞత. ఎందుకని? నేను తను బాగా చూసుకున్నాను కాబట్టి తను ఇంకొకరిని తీసుకొస్తాను. ఇది లాజిక్గా మీరు ఆలోచించండి. మనం ఎవరితోనైనా బాగా మాట్లాడామనుకోండి, మనల్ని ఎవరైనా బాగా రిసీవ్ చేసుకున్నారనుకోండి, మనం ఏం చేస్తాము? ఇంకొకరిని పరిచయం చేస్తాము. ఇప్పుడు ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, మనం అక్కడికి వెళ్ళాము, మనల్ని బాగా రిసీవ్ చేసుకున్నాడు, మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఎవరికైనా అవసరం వచ్చినాడు రిఫర్ చేస్తాం, ఖచ్చితంగా రిఫర్ చేస్తాం. సో డబ్బు కూడా అంతే, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది కదా. కాబట్టి ఏంటంటే నువ్వు ఎంత ప్రేమగా చూస్తున్నావో అక్కడికి ఆహ్వానిస్తూ ఉంటుంది.
చాలామంది డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు బాధతో ఖర్చు పెడతారు. డబ్బు వెళ్ళిపోతుంది అని బాధపడుతుంటారు. అది వెళ్ళట్లేదండి, ఇంకొక రూపంలో మీ దగ్గరకు వస్తుంది కదా. మీరు చీర కొనుక్కున్నారు, నగ కొనుక్కున్నారు, మరి కరెన్సీ ఇచ్చేసి ఆ వస్తువుని తెచ్చుకుంటున్నారు కదా. మీ డబ్బు మీ దగ్గరే ఉంది, కాకపోతే రూపం మార్చుకుంది అంతే కదా. మరి అలా ఎందుకు ఆలోచించరు? డబ్బు ఖర్చు అయిపోయింది అని మాత్రమే మాట్లాడతారు. ఈ రూపంలో నా దగ్గర ఉంది, అందుకు కృతజ్ఞత. జస్ట్ ఇట్ చేంజెస్ ఇట్ స్టేట్ ఆఫ్ అంతే. ఆ డబ్బు నా దగ్గరే ఉంది, ఏం అవ్వలేదు, ఇలా ఇచ్చాను అలా తీసుకున్నా అంతే కదా. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు బాధపడకండి. ఫస్ట్ థింగ్ మనసులో ఒక మాట అనుకోండి, అమ్మ డబ్బుకి ఈ విధంగా కూడా మనం చెప్పచ్చు, అమ్మ వారిని సుఖపెట్టి తిరిగి నా వద్దకు వచ్చినందుకు కృతజ్ఞత. ఇప్పుడు నేను ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినందుకు వాళ్ళు సంతోషపడతారు కదా. ఒక షాపులో ఒక వస్తువు కొన్నామంటే ఈ డబ్బు వాడి దగ్గరికి వెళ్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, అమ్మ నేను ఇది వస్తువు అమ్ముకున్నాను డబ్బు వచ్చింది అని. సో వాడు సంతోషపడ్డాడు. తిరిగి మళ్ళీ నా వద్దకు వచ్చినందుకు ఏదో ఒక రూపంలో మీరు మళ్ళీ నా దగ్గరికి రండి, అందుకు మీకు కృతజ్ఞత. డబ్బుని ఇచ్చినప్పుడు కానీ డబ్బును పొందినప్పుడు కానీ మనం ఫీల్ అయ్యేటటువంటి విధానం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎవరికి ఏడుస్తూ డబ్బులు ఇవ్వకండి, బాధపడుతూ అస్సలు డబ్బులు ఇవ్వద్దు. ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ బాధపడుతూ ఇచ్చారంటే మాత్రం డబ్బు మళ్ళీ మీ దగ్గరికి రాదు. మీ ఫీలింగ్స్ మారాలి, మీ థాట్ ప్రాసెస్ మారాలి, మీ నమ్మకం, బిలీవ్ సిస్టమ్. అప్పు చేసేటప్పుడు అప్పు తీరుస్తాననే నమ్మకంతోనే కదా చేసావు. అవును. మరి కట్టేటప్పుడు ఎందుకు బాధపడాలి? కడతాను అనే నమ్మకాన్ని క్రియేట్ చేయండి. నీ మీద నీకు నమ్మకం ఉంది కాబట్టి ఆ రోజు ధైర్యంగా అప్పు చేయగలిగావు. ఇప్పుడు తీర్చేటప్పుడు ఎక్కడ పోతుంది ఆ ధైర్యం? ఆ ధైర్యాన్ని అలా నిలబెట్టండి. ఆ నిలబెట్టినప్పుడే మీ బిలీవ్ సిస్టమ్ బాగున్నప్పుడే డబ్బు రావటం అనేది జరుగుతుంది. పిరికి వాళ్ళ దగ్గరికి డబ్బు రాదండి, ఎందుకంటే నువ్వు సరిగ్గా చూసుకుంటావు లేదో భయం. ధైర్యంగా ఉండండి. అందుకే అంటారు ధైర్య సాహసే లక్ష్మి. ఎవరైతే ధైర్యంగా ఒక అడుగు వేస్తారో, ఎవరైతే ధైర్యంగా ఒక పని చేయగలుగుతారో వాళ్ళ దగ్గరికి డబ్బు అలవోకగా వస్తుందంట. ఎప్పుడు నా దగ్గర డబ్బు ఉంటుందండి, ఉంది, నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది. నా అవసరానికి మించిన డబ్బు ఎప్పుడూ నా దగ్గర ఉంటుంది, అందుకు డబ్బుకు కృతజ్ఞత. ఎస్, నేను ఏదైతే అనుకున్నానో అది తీర్చడానికి కావలసిన దానికన్నా రెట్టింపు డబ్బు నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది. సో ఎప్పుడు డబ్బు నా దగ్గర ఉంటుంది అని ఒప్పుకుంటారా? ఉంటుంది, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనం చేసే పనులు కూడా, మన యాక్షన్స్ కూడా అదే విధంగా ఉండాలి. బిలీవ్ దట్, బిహేవ్. డబ్బు ఉందనే బిహేవ్ చేయండి, లేదు అని ఎందుకు అనుకోవాలి? నువ్వు ఎప్పుడైతే నీ యొక్క థాట్ ప్రాసెస్ని మార్చేస్తారో అప్పుడు డబ్బు రావటం కూడా జరుగుతుంది. సో దీంట్లోనే మనం కొన్ని టెక్నిక్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటాము. 777, 555 అని నిన్న మనం 555 టెక్నిక్ చెప్పుకున్నాం. అలాగే 777 కూడా రాస్తూ ఉంటారు చాలామంది. 777 అంటే 7 days 77 times రాయాలా అనేమి లేదండి. 7 days రాయాలి, ఒకే ఎఫర్మేషన్ రాయాలి, 7 days రాయాలి. బట్ మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు రాయాలి. మార్నింగ్ 7 times రాయాలి, ఈవినింగ్ 7 times రాయాలి. సో 7 times రాయడానికి మనకు హార్డ్లీ 5 minutes పడుతుంది. అలాగే మార్నింగ్ ఏ టైంకి రాశారు, ఈవినింగ్ అదే టైంకి ఫిక్స్ చేసుకోండి. సో ఈ 777 టెక్నిక్ను కూడా ఉపయోగించి మనీని పొందొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనీని ప్రేమించడం నేర్చుకోవాలి, మనీకి సారీ చెప్పడం నేర్చుకోవాలి, మనీకి మనకి మధ్య ఉన్నటువంటి బ్లాకేజెస్ రిలీవ్ చేయడం నేర్చుకోవాలి. సో దానికి మనం హోపోనోపోనో టెక్నిక్ని ఉపయోగిస్తూ ఉంటాం. మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఇలా చెప్పడం వల్ల మనీ పట్ల మనకు ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా మనం రిలీవ్ చేసుకుంటూ డబ్బును ఆకర్షించడానికి మనం సిద్ధంగా ఉన్నాము. సో ఎప్పుడైతే నేను రెడీగా ఉన్నాను టు రిసీవ్ యూ, నేను స్టేషన్లో వెయిట్ చేస్తాను, నువ్వు ఎప్పుడు వస్తావా అని, అప్పుడు మనకు హ్యాపీగా అనిపిస్తుంది, నా కోసం ఒకళ్ళు వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళాలి అనేది. డబ్బు గురించి కూడా మీరు రెడీ టు రిసీవ్ యూ. అనేక ఆదాయ మార్గాల ద్వారా నేను డబ్బును పొందుతున్నాను. ఎస్, ఖచ్చితంగా పొందుతున్నాను. నేను
ఈరోజు నేను పొందుతున్న డబ్బు ప్రతిదానికి కూడా కృతజ్ఞత. సో నేను ఎంత హ్యాపీగా పొందుతున్నానో అంత హ్యాపీగా ఖర్చు పెట్టుకోండి. అలా ఖర్చు పెట్టిన రోజు డబ్బు ఎక్కడ బ్లాక్ అవ్వదండి. ఆమె చెంచల, ఎప్పుడు ఫ్లో ఉంటూనే ఉండాలి. ఎప్పుడైతే మీరు స్టాగ్నేట్ చేస్తారో బ్లాక్ అయిపోతుంది. అలా అని ఓవర్గా ఖర్చు పెట్టామని కాదు, మన అవసరానికి తగినట్టుగా ఖర్చు పెడుతూ ఉండాలి. డబ్బు వస్తూ ఉంటుంది, డబ్బు వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే డబ్బుకి లింక్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్పు తీర్చాలనుకోండి, లోన్ వస్తుందండి ఇచ్చేస్తామండి అంటారు. ఒకవేళ లోన్ రాకపోతే ఏం చేస్తారు? లోన్ రాలేదండి ఏం చేస్తారు అప్పుడు? ఏం చేయలేము అక్కడ పొజిషన్. మళ్ళీ వాడిని బతిలాడుకుంటూ ఉండాలి. సో అలా కాకుండా దీనిని పొందడానికి కావాల్సిన డబ్బును నేను పొందినందుకు, లేదా ఈ పని చేయడానికి నాకు కావాల్సిన డబ్బును పొందినందుకు కృతజ్ఞత అని మీరు చెప్పినప్పుడు దానికి రావాల్సిన డబ్బు ఆటోమేటిక్గా ఆ టైంకి రావడం అనేది జరుగుతుంది. ఎలా వస్తుంది, దేని ద్వారా వస్తుంది అంటే ఎప్పుడైతే మీరు పాజిటివిటీతో ఉంటారో, పాజిటివ్నెస్తో ముందుకు నడుస్తారో అప్పుడు డబ్బు రావడం జరుగుతుంది. సో డబ్బును ఆకర్షించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. అప్పుడే డబ్బు మన దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.